మీరు స్పష్టంగా చెప్పారమ్మా. అయితే అమ్మ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది సముద్రం అమ్మ. అవునండి. అయితే సముద్రంలోనే ఈదుతూ ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, తప్పకుండా తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. తప్పకుండా అమ్మా. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పల్లెల రమేష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ మేడం. ఓకే అండి, డాక్టర్ చింతల శ్రీనివాస్ గారితో మాట్లాడాలనుకుంటున్నారా? డాక్టర్ కవిరత్న చింతల శ్రీనివాస్ గారు అంటే ఇవ్వండి సార్. మాట్లాడండి, లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. రమేష్ గారు, హౌ ఆర్ యూ? బాగున్నారా? గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా మీరు? థ్యాంక్ యూ, చాలా సంతోషం మీరు కాల్ చేయడం, నాతో మాట్లాడడం, మాతో ఇంటరాక్ట్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం. వెరీ హ్యాపీ. చెప్పండి, మిమ్మల్ని తమ్ముడు అని నేను సంబోధిస్తాను. ఇంత బిజీ పీరియడ్ లో చెప్పండి. మీరు ఈ సమాజ సేవ చేయడము, చెప్పండి, సోషల్ వెల్ఫేర్ యాక్షన్స్ చెప్పండి. ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుంది సార్, మీకు చెప్పగలరా? రమేష్ గారు, ప్రపంచ రికార్డుల గ్రహీత అవార్డు గారు మీరు. అవును, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ నుంచి రిటైర్ అయ్యారు. నిజం. ఇన్ని బిజీలో కూడా చెప్పండి. ఇవన్నీ వర్క్ చేయడానికి ఎలా సాధ్యం అవుతుంది సార్? మాకు కూడా చెప్తే మేము కూడా దాన్ని ముంచుకోవద్దు చేస్తాం. రమేష్ గారు, మొట్టమొదటిగా మీ సదభిప్రాయానికి, మీ ప్రశంసకు, అభినందనలకు ధన్యవాదాలు. మీరు అడిగిన ప్రశ్న చాలా సబమైనది, నిజమైనది, అది ఎందరికో స్ఫూర్తిదాయకమైనది కూడా. ఎందుకంటే రమేష్ గారు, ఎప్పుడైనా ఒక వ్యక్తి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టుగా కాకుండా, మనము పుట్టడానికి అంటూ ఒక అర్థము పరమార్థం ఉండాలని నేను ఎప్పుడు ఆలోచించేవాడిని, ఆలోచిస్తున్నాను. రమేష్ గారు, మీ గురించి కూడా నాకు తెలుసు. మీరు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ హైదరాబాద్, అవోప్ హైదరాబాద్లో మీరు ట్రెజరర్గా ఉన్నారు, జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు. అలాగే నేను ఇప్పుడు మన అవోప్ హైదరాబాద్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నాను. అలాగే సమాజ సేవ అన్నారు కనుక మీకు చెప్తున్నాను ఒక మాట. మనము మన కోసమే జీవిస్తే స్వార్థం, మనము మన కోసము జీవిస్తూ కూడా ఇతరుల గురించి కొంతైనా సమయం వెచ్చించి వాళ్ళ బాగు కోసం పాటుపడడం నిస్వార్థం. మన జీవితం ఎప్పుడు సార్థకం అవుతుందంటే రమేష్ గారు, ఒక బిందువులా కాకుండా సింధువులా ఉండాలి. ఒక గాగర్ అంటే ఇంట్లో నీళ్లు పోసే గంగాళం, ఒక గాగర్లా కాకుండా మహాసాగర్లా ఉండాలి. మనిషి బ్రతుకున్నప్పటికంటే కూడా అతను ఎవరైనా ఎప్పుడైనా పోవలసిందే. అతను ఉన్నా లేకపోయినా అతను మన హృదయంలో ఎప్పుడూ చిరస్థాయిగా ఉండేటటువంటి ఒక స్థానాన్ని మనము సంపాదించుకున్నప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అనేటువంటి ఒక. మీలాంటి వాళ్ళతో మాకు మీ ఇన్స్పిరేషన్ తో మాకు 25%, 10% వచ్చినా బెటర్ అని అనుకుంటాము, సమాజ సేవ చేయడానికి అని ఆలోచిస్తుంటాం సార్. థ్యాంక్ యూ రమేష్ గారు, మీరు కాల్ చేయడం కూడా ఎంతో సంతోషం. అలాగే మీరు అడిగిన ప్రశ్న కూడా అద్భుతం. మీ భావాన్ని ఎప్పుడు నేను గౌరవిస్తున్నాను, ఇప్పుడు గౌరవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పల్లెర్ల రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే అమ్మా, రైట్ అమ్మా. అంటే మీతో అసోసియేట్ అయ్యున్నారు కాబట్టి వారికి ఇంకా బాగా తెలిసే అవకాశం. సర్ప్రైజ్ అమ్మా.